హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ స్పెషల్ వచ్చేసి క్రిస్పీ స్వీట్ కార్న్ వడ. ఈ వడని చాలా క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ కార్న్ వడలు క్రిస్పీయే కాకుండా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. ఈ స్వీట్ కార్న్ వడలను తినేటప్పుడు టేస్ట్ అయితే కొంచెం కారంగా కొంచెం తీయగా ఉంటాయి. వీటిని పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. అలాగే ఈ వడలు చాలా హెల్తీ కూడా. సో ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ వడలను ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. ముందుగా స్వీట్ కార్న్ తీసుకోండి. మీరు కావాలంటే స్వీట్ కార్న్ బదులుగా నార్మల్ కార్న్ తీసుకొని సేమ్ ప్రాసెస్లోనే కార్న్ వడలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను 2 కప్పుల వరకు స్వీట్ కార్న్ తీసుకున్నాను. వీటిని ఉడికించాల్సిన అవసరం లేదు, పచ్చి వాటితోనే వడలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే ఈ వడలు కొంచెం కారంగా ఉండేందుకు ఒక 2 పచ్చిమిర్చిని వేసి మరీ మెత్తగా కాకుండా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే కొంచెం అల్లం కూడా వేసుకోండి. ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి. ఈ బియ్యం పిండిని మరీ మెత్తటి పౌడర్ కాకుండా కొంచెం బరకగా పట్టుకొని వేసుకోండి. అప్పుడు వడలు చాలా క్రిస్పీగా వస్తాయి. తర్వాత మంచి రుచి కోసం 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి, అలాగే కొంచెం కొత్తిమీరని వేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. స్వీట్ కార్న్ని మరీ మెత్తగా బ్లెండ్ చేయకుండా ఇలా సెమీ బ్లెండ్ చేసుకోండి. మెత్తగా పట్టారంటే మరో టీ స్పూన్ దాకా బియ్యం పిండి వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకొని కలుపుకోండి. మీరు ఇందులో కావాలంటే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఉల్లిపాయలను వేసుకోలేదు. ఇలా పిండిని చేతిలోకి తీసుకొని వడలాగా చేసామంటే విరగకుండా వచ్చింది అంటే బియ్యం పిండి కానీ శనగపిండి కానీ కరెక్ట్గా సరిపోయినట్టు. వడ సరిగ్గా రాలేదు అంటే ఇంకొంచెం బియ్యం పిండి వేసుకొని కలుపుకోండి. అప్పుడు వడలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలిపిన పిండిని ఇలా చేతిలోకి తీసుకొని వడ షేప్లో చేసుకోవాలి. ఇలా రౌండ్గా వడలా చేశాక వేడివేడి ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. ఇలాగే ఆయిల్లో పట్టే అన్ని వడలు ఒక్కొక్కటిగా చేస్తూ వేసుకోండి. ఇలా చేతిలో కాకపోయినా పాలిథిన్ కవర్ మీద లేదా ఏదైనా బట్ట మీదైనా వడలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్లో వడలన్నీ వేసుకున్నాక అటు ఇటు తిప్పుతూ ఎర్రగా కాల్చుకోవాలి. ఒకవేళ మీరు వడలను హై ఫ్లేమ్ మీద చేశారంటే లోపల పచ్చిగా తడిగా ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే వడలను ఎర్రగా కాల్చుకుని తీసుకోండి. చూసారా, వడలు మంచి ఎల్లో కలర్ లాగా ఉన్నాయి. మనం ఇందులో పసుపు వేసాం కదా, అందుకే ఈ విధంగా ఉన్నాయి అన్నమాట. ఇవి ఇంకొంచెం కాలాక పైన ఎర్రగా క్రిస్పీగా లోపల కొంచెం మెత్తగా ఉంటాయి. ఈ స్వీట్ కార్న్ వడలు తినేటప్పుడు కూడా టేస్ట్ అయితే కొంచెం కారంగా కొంచెం తీయగా రుచి అయితే సూపర్గా ఉంటుంది. ఒక మంచి హెల్తీ స్నాక్ ఐటెం ఇది. ప్రతి ఒక్కరూ ఈ స్వీట్ కార్న్ వడలను తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగున్నాయి. వడలు ఇలా ఎర్రగా కాలాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. వేడివేడిగా సర్వ్ చేసుకుని తిన్నారంటే డన్ అండ్ డస్టెడ్గా ఉంటాయి. బయట మసాలా స్వీట్ కార్న్ తినే బదులుగా ఇలా స్వీట్ కార్న్ కంకులు తెచ్చుకొని హెల్తీగా ఇంట్లోనే ఇలా వడలను ప్రిపేర్ చేసుకుని తినండి, చాలా మంచిది. అలాగే నార్మల్ మొక్కజొన్న కంకి కూడా సేమ్ ఇలానే వడలను ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే దాంట్లో బియ్య పిండి శనగపిండి వేయకుండా మిగిలిన అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. మీకు ఈ స్వీట్ కార్న్ వడలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.